ఈ స్వర్ణకళ న్యూస్ ఛానల్ వారు ఒక ఇష్యూని తీసుకొచ్చారండి. ఇందులో ఏ ఊరు సార్ ఇది? మానవాడ మానవాడ, సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా మానవాడలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏం పేరు ఆయన పేరు? బ్రహ్మయ్య. బ్రహ్మం. బ్రహ్మం అనే ఆయన పాపం సంసారాన్ని పోషించలేక ఏదో కష్టాల్లో ఉన్నాడు. పాపం ఆ కష్టాల్లో ఉండి ఆయన భరించలేనటువంటి కష్టాలు ఎదుర్కొంటూ ఫ్యామిలీని పోషించలేక ఆత్మహత్య ప్రయత్నం చేసి పాపం సూసైడ్ చేసుకున్నాడు ఆయన. అది ఈ స్వర్ణకళ ఛానల్ న్యూస్లో వచ్చింది, మాకు చూసాం హైదరాబాద్లో. చూసి మేము చాలా స్పందించాం. ఆమె బాధను మేము తట్టుకోలేక మేము కూడా ఏదో కొంత ఉడతాభక్తితో సాయం చేద్దామని విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్రాచారి గారి ప్రెసిడెంట్షిప్లో మేము కూడా కొంత సాయం చేద్దామని నేను ఆలోచన చేసి మేము కూడా కొంత ఫండ్ కలెక్ట్ చేసి ₹1,00,000 వరకు తీసుకొచ్చి ఆమెకు సహాయం చేస్తున్నామండి. ఇందులో భాగస్తులు ఎవరంటే హెచ్ఏఎల్లో పనిచేసే ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు. అక్కడ హైదరాబాద్లో మెడోల్యాండ్ అపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. హైదరాబాద్లో హౌసింగ్ బోర్డులో ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేమందరం కలిసి యునైటెడ్గా కలిసి ₹1,00,000 విరాళంగా వారికి ఇస్తున్నామండి. ఇటువంటి కష్టాలు ఎవరికి రాకుండా ఈ విశ్వకర్మ సంఘ సభ్యులు ఎవరైతే ఉంటారో ఇలాంటి కష్టాలు రాకుండా వాళ్ళని చూసుకుంటే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. ఈ స్వర్ణకళ న్యూస్ ఛానల్ వారి కృషి వల్ల ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. వారి కృషిని మేము చాలా అభినందిస్తున్నాం. లేకపోతే ఈ విషయము మా దృష్టికి వచ్చేది కాదు. ఎందుకంటే ఇది మానవ సేవని మాధవ సేవ. భగవంతుని సేవకు చేస్తాం, లక్షలు ఖర్చు పెడతాం. ఎవరికైతే నిజంగా అవసరం ఉన్నదో వాళ్లకు కరెక్ట్గా సహాయం చేస్తే అది దేవునికి ఎన్నో యజ్ఞాలు చేసిన దానికన్నా ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఈ అమ్మాయి పాపం చెప్తుంది, నాకు వచ్చే కష్టాలు ఎవరికి రావద్దని. కరెక్టే, అమ్మాయి చూస్తే ఏజ్ తక్కువనే ఉన్నది, పిల్లలు, ఆర్థిక భారము. అమ్మ, మేము మీకు ఒక తండ్రి లేక ఉన్నాము, మా ఫోన్ నంబర్లు రాసిస్తాం, మీకు ఎప్పుడైనా నీకేం కష్టమైనా మేము ఆదుకుంటాం. భగవంతుని దయతోని మేము చిన్న స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే, ఆయనను నమ్ముకొని ఈ స్థితికి వచ్చినాము, తప్పకుండా ఇస్తాము. ఇక్కడ చూడండి, కుల మత ప్రాంతాలకు అతీతంగా రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఈ బిలాంగ్స్ టు రాయలసీమ, అనంతపూర్ రాయలసీమ. పాపం స్పందించే గుణం అందరి దగ్గర ఉండదండి. స్పందించే గుణము ప్రతి ప్రాంతములో, ఇప్పుడు ఏ ప్రాంతంలో కూడా మనము ఒక ముద్ర వేయడానికి లేదు. ప్రతి ప్రాంతంలో మంచి వ్యక్తులు ఉంటారు, ప్రతి ప్రాంతంలో దయాగుణం వాళ్ళు ఉంటారు. వారు చూసిన తర్వాత ఆ వీడియో క్లిప్పింగ్ నాకు కూడా పంపితే చాలా బాధ వేసింది. పాపం ఇటువంటి కష్టం నిజంగా ఎవరికి రావద్దు. ఈ చిన్న వయసులో ఎవరికి రావద్దనే ఉద్దేశంలో ఏదో తొందరలోపటే చేశాము. ఇక ముందు అమ్మ మేము ఉన్నాం, మీరు ఏమీ బాధపడద్దు, ఎవరికి కూడా ఇది చేయవలసిన అవసరం లేదు. నువ్వు నిబద్ధతగా చాలా పిల్లల కోసం బతికిగా నీ యొక్క బ్రతుకు పిల్లల కోసం అంకితం చేయి, వాళ్ళకి చదివిచ్చేసి ఏ సందర్భంలో ఏ కష్టం వచ్చినా మేము ఫోన్ నెంబర్ రాసిస్తాము, మాకు చెప్పు, మేము మీకు తప్పకుండా ఒక అన్నగానుకో నాన్నగానుకో ఏ విధంగానన్నా మీకు సహాయపడతాం. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ న్యూస్ చూసి అందరినీ మొబిలైజ్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు అని చెప్పండి సార్. అదే చెప్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు వారు హెచ్ఏఎల్ రిటైర్డ్ ఎంప్లాయీ. వారు నేను కేపీహెచ్బి బ్రహ్మం గారు విశ్వకర్మ వీరబ్రహ్మేంద్ర స్వామి విశ్వేశ్వర స్వామి దేవాలయం కేపీహెచ్బిలో, దానికి సెక్రటరీగా ఉన్నాను. వారు కూడా దానికి మెంబరే. వస్తుంటాం, మేము అందరం కలుస్తుంటాం అక్కడ. మా టెంపుల్ ట్రస్ట్ తరఫు నుంచి కూడా మేము తప్పకుండా ఇటువంటి ధార్మిక కార్యక్రమాలకు ఇతోధికంగా సాయం చేద్దామనేటువంటి ప్రపోజల్స్ ఉన్నాయి. చాలా పెద్ద మొత్తంలో తయారు చేసి పెడతాం. ఎటువంటి అవసరాలు ఉన్నప్పుడు తప్పకుండా స్పందిస్తాం. అది మన మేడోల్యాండ్ అపార్ట్మెంట్స్ నుంచి దక్షిణామూర్తి గారు, వీరు దాదాపు అక్కడ వాళ్ళ తరఫు నుంచి ఒక 30,000 దాకా కలెక్ట్ చేశాడు. అట్లనే అందరూ ఒక్కొక్క చేసి ఈ యొక్క ఇది చిన్న మొత్తం, పెద్ద మొత్తం కాదు, అది చెప్పుకోవడానికి రాలేదు. మేము ఇక్కడ చెప్పుకోవడానికి రాలేదు, చెప్తే అది ఉన్న పుణ్యం పోతుంది కనుక ఏదో సందర్భం వచ్చింది కనుక మాట్లాడవలసి వస్తున్నది. ఈ అబ్బాయిల చదువులు కూడా బాగా చదివేటట్టు ప్రయత్నం చేస్తాము. మా తెలిసిన వాళ్ళ ద్వారా కూడా ఇంకా ఈ మన ఫ్యామిలీ పెన్షన్ కానీ
ఇంకా వేరే ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ వాటిని వీరికి వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. ఈ సమాచారాన్ని స్వర్ణకళ న్యూస్ వారు బయటకు తీసుకురావడం మూలన ఈ మాత్రం స్పందన రాగలిగిందండి. ఈ న్యూస్ వాళ్ళు ఈ సమాచారాన్ని బయటకు అందించకపోతే ఇది ఇట్లాగే మరుగుపడిపోయేది ఈ సమాచారం. అలాంటి ఇట్లా న్యూస్ ఛానల్స్ కూడా ఇలాంటి బీద వాళ్ళకి కొంచెం సహాయం చేసే ధోరణిలో ఏ వీడియో క్లిప్పింగ్స్ కానీ సమాజానికి అందించే విషయం కానీ చేస్తే ఇట్లాంటి వాళ్ళకి కొంతవరకు మేరకు ఉపయోగపడుతుందని ఈ స్వర్ణకళ న్యూస్ ఛానల్ వారికి మా కృతజ్ఞతలు.